మద్యం మహమ్మారిని తరిమి కొట్టడానికి తెలంగాణలోని ఒక పల్లె గట్టి నిర్ణయం తీసుకుంది. మహిళా సర్పంచ్ మొదలు కుల సంఘాలు, మహిళా సంఘాలు ఒకే మాట మీద నిలబడి గ్రామ సభలో తీర్మానం చేయడం విశేషం. ఊళ్ళో మద్యం అమ్మితే జరిమానా తప్పదు. అమ్ముతున్నట్లు ఆచూకీ ఇచ్చిన వాళ్లకు బహుమతి కూడా ఉంటుంది. ఎన్నికలకి ముందే సర్పంచ్ అభ్యర్థిగా బాండు పేపర్ మీద సంతకం పెట్టి మరీ ఇచ్చిన హామీ నెరవేర్చాను అంటున్నారు ఆ ఊరి సర్పంచ్. బెల్ట్ షాపుల బాధపడలేక తీసుకున్న ఈ ఊరుమ్మడి నిర్ణయం ఇప్పుడు అనేక ఊళ్లను ఆలోచింపచేస్తోంది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం లక్ష్మాజీపల్లి ఇప్పుడు మద్య నిషేధంతో ఆదర్శంగా నిలిచింది. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా లక్ష్మాజీపల్లి గురించే చర్చ జరుగుతోంది. కేవలం 1300 జనాభా ఉన్న ఈ చిన్న పల్లెటూరు మద్యం మీద యుద్ధం ప్రకటించింది. ఊళ్ళో వెలుస్తున్న అక్రమ బెల్ట్ షాపుల కారణంగా యువత మత్తుకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అందుకే ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి మరీ తీర్మానం చేశామంటున్నారు గ్రామ పెద్దలు. ఈ దుకాణాలు చేయబట్టి ఇంటింటికి దుకాణాలు అయిపోయి మద్యపాన నిషేధం చేయాలని మేమందరం గ్రామస్తులము, మహిళా సంఘాలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మద్యాలన్నది పెట్టుకొని నిన్న పంచాయతీ మీటింగ్లో పాస్ చేయమని చెప్పి సర్పంచ్కి రిపోర్ట్ ఇచ్చేసాం. వాళ్ళు దాన్ని ఫాలో చేసి తీర్మానం చేసారు. దానివల్ల యూత్, ఆడోళ్ళు, మొగోళ్ళు చాలా చెడిపోతారు. తాగుడు చేయబట్టి ఇంటింటికి రోజు ఇక గద్దగోళం అన్నమాట. బజార్కు నడిచే పరిస్థితి లేకుంటుందని వాడవాడకు షాపే. ఆడ పోషమ్మ చెట్టు ఉన్నది, పోషమ్మ గుడి ఉన్నది, గుడి ముంగట కూడా మందు అమ్ముడే. ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ గ్రామ పంచాయతీ ఆంజనేయ గుడి ఎదురుకు మందు అమ్ముతారు. దాని దూరం అక్కడనే ఇంత దుర్మార్గం అందరి దృష్టి కట్టి వరకు ఒకసారి చేసిన వాళ్ళ ఆఫీసర్స్, వాళ్ళ పోలీసులు కానీ వాళ్ళు ఎక్సైజులు కానీ పట్టించుకోలేకపోవాలి. మరి ఇప్పుడు తప్పకుండా పట్టించుకోకుండా మేము మాత్రం తీవ్రంగా పరిగణిస్తాం. అందరం ఒక నిర్ణయ తీర్మానం చేసిన ఎవరు అమ్మినా 10,000 రూపాయల జుర్మానా ఇస్తాం. వాళ్ళు ఎక్కడన్నా సాతకు అమ్మినా కానీ పట్టుకున్న వాళ్ళు కూడా పారితోషికం ఇస్తామని ఒక ప్రకటన చేసి ఒక తీర్మానం చేసినాం. ఎన్నికల సమయంలోనే బాండ్ పేపర్ మీద సంతకం చేసి మరీ హామీ ఇచ్చిన ముష్కే రేణుక ఇప్పుడు సర్పంచ్ హోదాలో ఆ హామీ నెరవేర్చారు. మహిళా సంఘాలు, కుల సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన గ్రామ సభలో అందరూ కలిసి ఒకే మాటపై నిలబడ్డారు. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామం. నా పేరు ముష్కే రేణుక కుమారస్వామి. లక్ష్మణపల్లి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనాను. నేను ఊళ్ళే గ్రామ ప్రజలందరికీ హామీలు ఇచ్చాను. ఎలక్షన్లో 4 అభ్యర్థులు నిలబడ్డాము. ప్రజలందరికీ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అందరూ హామీలు ఇవ్వాలని సంతకం తీసుకున్నారు. గెలిచినాక ఎవరు గెలిచినా వాళ్ళు మద్యపాన నిషేధం బంద్ చేయాలని చెప్పి నాకు ఓట్లేసి గెలిపించిళ్ళు. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గెలిచినాక తర్వాత 15 రోజులకే మద్యపానం బంద్ చేయాలని మాకు వాళ్ళు ప్రజలందరూ చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఆ ఊళ్ళో అభివృద్ధి కోసమని చేస్తానని ముందుకు వచ్చాను. మేము గెలిచిన తర్వాత నిన్న గ్రామ సభ మీటింగ్ పెట్టుకున్నాము. గ్రామ ప్రజలందరూ, మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువకులు అందరూ సహకారంతో, అందరూ సంతకాలు పెట్టి అందరి సహకారంతో మద్యపాన నిషేధం బంద్ చేయాలని తీర్మానం రాయించుకున్నారు. ఈ గ్రామ పాలక వర్గం, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ అందరూ సహకరించి సంతకాలు పెట్టింది. అమ్మిన వారి ఉప ఎన్నికలకు ముందు నుంచి మద్య నిషేధం కోసం పోరాడుతున్న మహిళా సంఘాలు ఇప్పుడు ఈ తీర్మానం చేయటంలో కీలక పాత్ర పోషించాయి. కేవలం తీర్మానం చేసి వదిలిపెట్టబోమని, నిబంధనలు అతిక్రమిస్తే చుక్కలు చూపిస్తామని మహిళా సంఘ నాయకురాలు హేమలత హెచ్చరిస్తున్నారు. ముందు మద్యం అమ్మకం ఒకసారి బంద్ చేసినాం. బంద్ చేస్తే అది సరిగా అమలు కాలేదు. అమలు కాకపోవడం వల్ల ఈసారి ముందే నిలబడ్డ అభ్యర్థులకు చెప్పినాం. చెప్తే దానికి మాకు మాట ఇచ్చి 15 రోజులలో మద్యం
బంద్ చేస్తామని చెప్పిర్రు. అందులో ముష్కే రేణుకా కుమారస్వామి వాళ్ళు గెలుపొందిర్రు. దానికోసం మేము గెలుపొందినాక తెల్లవారే అందరితోని సంతకాలు చేయించుకున్నాము. తీర్మానం చేయించుకున్న తర్వాత ఈ ఊర్లో యువత ఉండడం వల్ల ఇంట్లో గొడవలు కలహాలు జరగడం వల్ల మెయిన్గా ఏంటంటే అందరూ మత్తుకు బానిసయి విలేజ్లో గొడవలు అవుతున్నాయి బాగా. దానివల్ల మెయిన్గా దృష్టి పెట్టి ఫస్ట్ మద్యపానం బంద్ చేసిన తర్వాత వేరే పని అని అనుకున్నాము. దానికోసం అందరూ మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల పెద్దలు అందరూ సహాయ సహకారాలతోనే చేస్తున్నాం ఇది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ నిబంధనలు పక్కాగా అమలు కాబోతున్నాయి. మహిళల సౌభాగ్యం కోసం, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం లక్ష్మాజీపల్లి తీసుకున్న ఈ నిర్ణయం చుట్టుపక్కల గ్రామాలకు సైతం స్ఫూర్తినిస్తోంది. అధికారులు కూడా సహకరిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.